హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మొత్తానికి అవతార్ 3 అనేది కూడా రిలీజ్ అయిపోయింది మనకి. సో ఈరోజు మన థియేటర్స్లో సో మూవీ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, ఇట్టయిందా ఫట్టయిందా అనే డీటెయిల్గా మాట్లాడేసుకున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మాత్రం మీకు ఒక చిన్న నోట్ గైస్, ఏంటిదంటే ఈ రివ్యూ అనేది కేవలం నా పర్సనల్ మాత్రమే నేను షేర్ చేసుకుంటున్నాను మీతో. సో లేదు మేము సినిమా చూసిన తర్వాత వీడియో చూస్తామంటే యువర్ విష్. అండ్ ఒకవేళ మాత్రం వీడియో చూస్తే మాత్రం దయచేసి కింద కామెంట్ చేయండి గైస్. సో నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకుంటా, బాగుందంటే బాగుందని చేయండి గైస్. దయచేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి గైస్ ఈ వీడియో మాత్రం, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో అవతార్ 3 స్టోరీ ఏంటిది అంటే మాత్రం నేను స్టోరీ కానీ ఎలాంటిది చెప్పను, మీరు థియేటర్లో చూడాల్సిందే, ఓకే? కానీ అవతార్ 2 ఎక్కడి నుంచి అయిందో అవతార్ 3 అక్కడి నుంచే మొదలవుతుంది మళ్ళీ, అంటే 2 లైన్ నుంచి కంటిన్యూ అవుతుంది ఈ సినిమా కూడా. సో కానీ కొంచెం ఏంటిదంటే ఒక కొత్త లోకాన్ని చూపించినట్టుగా చూపించారు, ఓకే? సో ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను మీకు అది. సో ఇప్పుడు ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాలో ది వన్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్ మ్యాన్, విజువల్స్. ఇండియా ఓల్ కంట్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్స్ చెప్తున్నా. అవతార్ 2లో అండర్ గ్రౌండ్ వాటర్ షాట్స్ ఏ లెవెల్గా ఉంటాయో దానికి మించి ఆ ఫైర్ షాట్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ బై. అసలు ఆ విఎఫ్ఎస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అసలు అవతార్ మొత్తం అసలు. అండ్ సినిమాటోగ్రఫీ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి భయ్య, సినిమాటోగ్రఫీ కానీ ప్రతిదీ. అండ్ మెయిన్లీ యాక్షన్ సీక్వెన్స్, లాస్ట్ 30 minutes యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అసలు బుర్ర పాడు, అసలు మామూలు కాదు అసలు. ప్రతి ఒక్కరు థియేటర్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమాగా మారిద్ది. అంటే గైస్ ఒకటే ఆ విఎఫ్ఎస్ కానీ అండ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ అండ్ సినిమాటోగ్రఫీ కానీ నెక్స్ట్ లెవెల్. అండ్ మన డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ గారి గురించి చెప్పాలా, ఆయన సినిమాలు ఏ లెవెల్గా ఉంటాయో కంటెంట్తో మీ అందరికీ తెలిసిందే జేమ్స్ కెమెరాన్ గారివి. సో ఇది కూడా అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ అవతార్ 1లో అయినా 2లో అయినా ఏదో ఒక కొత్త క్యారెక్టర్ తీసుకుని వస్తూనే ఉన్నారు. సో దీంట్లో కూడా అట్లానే ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గారా అంటే నెక్స్ట్ లెవెల్ బై అసలు. సో ఇప్పుడు మైనస్లో మాట్లాడేసుకుంటే సో ఈ సినిమా రన్ టైం వచ్చి దగ్గరగా 3 hours 20 minutes వరకు ఉంటుంది గైస్. సో సినిమా రన్ టైం మనకి, కానీ ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ స్టోరీ అనేది పెద్దగా అయితే లేదు. సో నాకైతే మాత్రం ఇట్స్ ఓకే, గుడ్ వాచ్డ్ అనిపించింది. సో నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 5కి 3.5. నాకైతే మాత్రం బిఎఫ్ఎస్ పిచ్చగా నచ్చేసింది భయ్య. అసలు ఆ విజువల్స్ కానీ అదంతా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు ఆ సినిమాని. ఒకవేళ మీరు చూస్తే ఎట్లా కామెంట్ చేయాలి అంటే